అందరికీ నమస్తే. నకరికల్ టౌను ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం. నేను మీ వేముల వీరేష్ అని మాట్లాడుతున్నా. మనందరం ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేసుకోవాలని 5-6 సంవత్సరాలుగా ఒక గొప్ప ప్రయత్నం చేసినాం. దానికి ప్రభుత్వ పాఠశాలలో ఉండేటువంటి ఉపాధ్యాయులు, ఎంఈఓలు, అధికారులందరి సహకారంతో ప్రభుత్వ పాఠశాలని నిలబెట్టే ఒక ప్రయత్నం చేసినాం. ఈరోజు తల్లిదండ్రులకు ఎడ్యుకేషన్ పట్ల చాలా మక్కువ పెరిగినటువంటి పరిస్థితుల్లో తమ పిల్లల్ని గొప్ప చదువులు చదివించాలి, ఇంగ్లీష్ మీడియంలో ఒక అద్భుతమైనటువంటి టాలెంట్ను వాళ్ళు పొందాలనేటువంటి ఆతృతతో ఉండే తల్లిదండ్రులందరికీ మేము ఉద్దీపన నుంచి ఒక స్కూల్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ఒక తీపి కబుర్ను చెప్పడం జరిగింది. అది ఎప్పుడు ప్రారంభమైంది, ఎన్నడూ క్లాసులు మొదలు పెడతారని చెప్పేసి ఆతృతతో తల్లిదండ్రులు ఉన్నారు. రేపు 10 గంటల 30 నిమిషాలకు మనందరం కలలు కన్నా, మనందరం నిర్మించుకుంటున్న, మనందరి భాగస్వామ్యంతో ఒక గొప్ప విలువలతో కూడుకున్నటువంటి ఒక విద్యాభ్యాసాన్ని అందించేటువంటి కాన్సెప్ట్తో ఏర్పాటు చేయబడుతున్నటువంటి స్కూలు మన కళల ప్రపంచం రేపు 10 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కాబోతూ ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులు అట్లాగే ఈ స్కూల్ గొప్పగా నడవాలని కోరుకునేటువంటి మా శ్రేయోభిలాషులందరూ, మన స్కూల్ అని భావించేటువంటి మన వాళ్ళందరూ కూడా హాజరై ఈ స్కూల్ ఫంక్షన్ను విజయవంతం చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా అందరికీ ఇదే మా ఆహ్వానంగా భావించి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా చెప్పేటువంటిది ఒకటే అంశం నేను చెప్పదలుచుకున్నాను. ఈ స్కూల్ మన స్కూల్లో ఈ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల్లో ఉండేటువంటి ప్రతిభను వెలికి తీసేటువంటి అనేక కోణాలని, అనేక అంశాలని నేనే ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తాను. నేనే ప్రత్యక్షంగా ఆ స్కూల్ చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క టాలెంట్ని వెలికి తీసేటువంటి దాంట్లో డాక్టర్ కెఎస్ ఆనందంతో పాటుగా, అట్లాగే భద్రేష్ సార్తో పాటుగా, మంగారెడ్డి సార్తో పాటు, రామకృష్ణ సార్తో పాటు నా వంతు సహకారంతో పాటు నా యొక్క ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ కూడా ఆ స్కూల్ పైన ఉంటుంది. తప్పకుండా ఈ స్కూల్ని అద్భుతంగా తీర్చిదిద్దుదాం. బయటి ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ బోధనా పద్ధతులపైన, ఇక్కడ ఉండేటువంటి విద్యాభ్యాసం పట్ల, ఇక్కడ ఉండే యాక్టివిటీస్ను ఏవైతున్నాయో ఆ అన్నిటినీ ఇక్కడి నుంచి మిగతా స్కూల్స్, మిగతా బోధకులు నేర్చుకునేటువంటి పద్ధతుల్లో ఒక గైడ్ లాగా ఈ స్కూల్ని మేము డెవలప్ చేయాలనేటువంటి ఒక కాన్సెప్ట్తో ముందుకు పోతున్నాం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తోని ఈ స్కూల్ను నడపబోతాము. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కు అనుగుణమైనటువంటి ఒక స్ట్రక్చర్ను, అనుగుణమైనటువంటి ఒక సిస్టాన్ని, అనుగుణమైనటువంటి ఒక బోధన పద్ధతుల్ని దీంట్లో మేము తీసుకురాబోతా ఉన్నాం. దీన్ని మీరందరూ కూడా మన స్కూలు, మనం ఏర్పాటు చేసుకున్నటువంటి స్కూలు, మనం నడుపుకుంటున్నటువంటి స్కూలు, ఇది పబ్లిక్ స్కూలు, ఇది ప్రజల స్కూలు, ఇది పేదవాళ్ళ స్కూలు అనేటువంటి తారతమ్యం లేకుండా ఇది మనది, మన స్కూల్గా మనందరం కలిసి దీన్ని విజయవంతంగా, సక్సెస్ఫుల్గా నిర్వహించడంతో పాటు 10 మందికి ఇది ఒక స్ఫూర్తిదాయకంగా మనం నిర్మిద్దామని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాము.